తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేశ విదేశాల్లో ఉన్న అభిమానుల నుంచి విరాళాలు సేకరించడం ఆనవాయితీ. ఈ విరాళాలను కార్యకర్తల సంక్షేమం కోసం వినియోగిస్తూ ఉంటారు. 2026 మహానాడులో కూడా విరాళాలు భారీగా వచ్చాయి. నెల్లూరు నుంచే అత్యధికంగా ఈసారి విరాళాలు ప్రకటించారు. ఇందులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డిలు ఏకంగా 5 కోట్ల విరాళం ప్రకటించారు. పార్టీ నేతలు, మంత్రులు, ఎంపీలతో పాటు చంద్రబాబు మన్ననలు పొందారు. అలాగే మంత్రులు పొంగూరు నారాయణ కోటి రూపాయలు, ఆనం రామనారాయణ రెడ్డి మరో కోటి రూపాయలు ప్రకటించారు. అలాగే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 50 లక్షలు, పారిశ్రామికవేత్త గంగాప్రసాద్ 50 లక్షలు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి 5 లక్షలు, పోలంరెడ్డి దినేష్ రెడ్డి 5 లక్షలు ప్రకటించారు. ఇలా నెల్లూరు నుంచి అత్యధికంగా పార్టీ విరాళాలు వచ్చాయి. ఇందులో రాష్ట్ర, దేశవ్యాప్తంగా వచ్చిన విరాళాలతో పోలిస్తే పెద్ద విరాళం వేమిరెడ్డి దంపతులదే కావడం కొసమెరుపు. దానాల్లో, విరాళాల్లో వేమిరెడ్డిదే పైచేయి అని మరోసారి నిరూపించుకున్నట్లయింది. ఈరోజు పార్టీకి విరాళాలు ఇచ్చిన వ్యక్తుల పేర్లు ఒకసారి చదువుతాను. ఇది ఒక ప్రోత్సాహంగా ఉంటుంది. మిగిలిన వాళ్ళు కూడా ముందుకు వస్తారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కార్యకర్తల నుంచి విరాళాలు రావడం, బయట వచ్చేటి కూడా కలిపి పార్టీ సంక్షేమ కార్యక్రమాలు, కార్యకర్తల ఆర్గనైజేషన్ కానీ ఎన్నిటికి ఖర్చు పెడుతున్నాం. ఈరోజు చూసినప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు 1,50,00,000 రూపాయలు అనౌన్స్ చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. పట్టాభిరామ్ 2 లక్షల రూపాయలు, దూండి రాకేష్ 2 లక్షలు, అశోక్ బాబు 1 లక్ష రూపాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఎంపీ కలిసి 5 కోట్ల రూపాయలు. వారిని అభినందిస్తున్నా. అదే సమయంలో సానా సతీష్ గారు రాజ్యసభ ఎంపీ 1,50,00,000 రూపాయలు, భాష్యం రామకృష్ణ గారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ 1 కోటి రూపాయలు, ఎస్ సవిత మినిస్టర్ గారు 50 లక్షలు, దామర్లచర్ సత్య 20 లక్షలు, సిస్లా లోహిత్ స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ 10 లక్షలు, మంతెన రామరాజు 5 లక్షలు, నాదెళ్ల బ్రహ్మం 1 లక్ష రూపాయలు, గోవర్ధన్ రెడ్డి 5 లక్షల రూపాయలు, కోటేశ్వరరావు 1,26,000, గుమ్మడి గోపాలకృష్ణ 1 లక్ష రూపాయలు, హరిప్రసాద్ 1 లక్ష రూపాయలు, ఎంవి ప్రణయ్ గోపాల్ 3 లక్షలు, టీజీ భరత్ 1 కోటి రూపాయలు. మొత్తం కలిసి 18 మంది ఇప్పటికి అనౌన్స్ చేశారు. 11,02,00,000 రూపాయలు, 2,26,000 అనౌన్స్ చేశారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా పార్టీ అధ్యక్షుడిగా వాళ్ళని అభినందిస్తున్నా. వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. భూమా అఖిలప్రియ 25 లక్షలు, అరిమెల్లి రాధాకృష్ణ 5 లక్షలు, పైడిశెట్టి జయంతి ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ 1 లక్ష, బైరెడ్డి సబరి 1 లక్ష. వాళ్ళను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదే మాదిరిగా కావలి గిరీష్మ ప్రసాద్ గారు 10 లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు. వారిని కూడా అభినందిస్తున్నాను. బీసీ జనార్దన్ రెడ్డి గారు పార్టీకి 1 crore ఇస్తున్నారు. వారిని కూడా అభినందిస్తున్నాను. ఈరోజు విరాళాలు ఇచ్చిన వాళ్ళని మనం చూస్తే నిన్న చెప్పని పేర్లు భూపాల్ చౌదరి 1 లక్ష రూపాయలు, ఉప్పల సాంబశివరావు 99,999, కేసన రామకృష్ణ 50,000, పడమట సాంబయ్య 99,999. మొత్తం కలిసి నిన్న 11,52,74,000 రూపాయలు వచ్చింది. వాళ్ళందరినీ పేరు పేరున మరొకసారి అభినందిస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఎస్కే బాజీ 50,000, ఏఎస్ రామకృష్ణ 1 లక్ష రూపాయలు, ఎక్స్ఎమ్మెల్సీ, కె అశోక్ కుమార్ గౌడ్ తెలంగాణ లీడర్ 1 లక్ష రూపాయలు, మామిళ్లపల్లి ఓంకార్ నెల్లూరు పీసీ వైస్ ప్రెసిడెంట్ 1 లక్ష రూపాయలు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎమ్మెల్యే 10 లక్షల రూపాయలు, లింగమనేని సాయి
సహస్ర, ఒంగోలు క్యాడర్ 2 లక్షల రూపాయలు, బొజ్జల సుధీర్ రెడ్డి 15 లక్షల రూపాయలు, మాడిపాటి వెంకట్రాజు 1,75,000 ఎమ్మెల్యే, బొల్లేని రామారావు గారు ఎక్స్ఎమ్మెల్యే 10 లక్షలు, గోళ్ల నరసింహ యాదవ్ 1,116,000, మన్నవ మోహన్ కృష్ణ 27 లక్షలు, తిప్పేస్వామి 2,116,000, నాగేశ్వరరావు యాదవ్ 1,111,000 డిసిఎంఎస్ చైర్పర్సన్ కర్నూలు, దండప్రోలు పిచ్చయ్య 1,00,000 రూపాయలు, పులివర్తి వెంకట మణిప్రసాద్ నాని ఎమ్మెల్యే 19 లక్షలు, దగ్గుమళ్ల ప్రసాదరావు ఎంపీ 10 లక్షలు, వామన వాసు క్యాడర్ ఖమ్మం 1,00,000 రూపాయలు, ఉండవల్లి శ్రీదేవి చైర్పర్సన్ ఏపీ మాదిగ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 10 లక్షలు, దుర్గాదేవి క్యాడర్ దెందులూరు 501, శంకర్ రెడ్డి సత్యవేడు ఇన్ఛార్జ్ 25 లక్షలు, కంది చంద్రశేఖర్ 5 లక్షలు, పరుచూరి శివకుమార్ మండల పార్టీ ప్రెసిడెంట్ సత్యవేడు 2 లక్షలు, కోమటి జయరాం ఎన్ఆర్ఐ 10 లక్షలు, దేవరపరెడ్డి జగదీష్ ఎక్స్ఎమ్మెల్సీ పార్వతీపురం 1,00,000 రూపాయలు, కొలుసు పార్సార్థి మినిస్టర్ 1 కోటి రూపాయలు, గీర్వాణి చంద్రప్రకాష్ జడ్పీ చైర్పర్సన్ చిత్తూరు ఎక్స్ జడ్పీ చైర్మన్ 10 లక్షలు, జేబీ శ్రీనివాస్ 10 లక్షలు, గురజాల జగన్మోహన్ చిత్తూరు 10 లక్షలు, మురళీమోహన్ ఎమ్మెల్యే 1,00,000 రూపాయలు, యువరాజు నాయుడు పూతలపట్టు 1,00,000 రూపాయలు, ధరణి క్యాడర్ పూతలపట్టు 1,00,000 రూపాయలు, మోహన్ నాయుడు పూతలపట్టు 1,00,000 రూపాయలు, మోహన్ పూతలపట్టు 1,00,000 రూపాయలు, ఎంఆర్సి పూతలపట్టు 1,00,000 రూపాయలు, కోరుగొండ రామకృష్ణ 10 లక్షలు, ఎరికపాటి వెంకటేష్ 5 లక్షలు, డాలర్ దివాకర్ 10 లక్షలు. ఈరోజు మొత్తం ఇంకొక పక్కన రాజగోపాల్ ఎస్ఆర్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1,50,00,000 రూపాయలు, మొత్తం కలిసి 4,68,255,000 రూపాయలు వచ్చింది. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న, గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ కూడా అభినందించాలి. వర్మ పిఠాపురం 3,00,000 రూపాయలు, అదే మరి పెమ్మనేని చంద్రశేఖర్ పెమ్మసాని చంద్రశేఖర్ సెంట్రల్ మినిస్టర్ 1 కోటి రూపాయలు ఇచ్చారు, వారిని కూడా అభినందిస్తున్నా. బుచ్చి చౌదరి 2,00,000 రూపాయలు. ఎప్పుడు కూడా మన సాంప్రదాయం ఇది. మనం ఎప్పుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మొట్టమొదటి మహానాడులో కూడా ఉండి పెట్టి ఆ ఉండి నుంచి డబ్బులు వేసిన తర్వాత అవన్నీ కౌంట్ చేసి మళ్ళీ జవాబుదారితనంగా అకౌంట్స్ అన్నీ అక్కడే పబ్లిసైజ్ చేసేవాళ్ళం. అది ఒక వారసత్వం, అది ఒక సంస్కృతి. మామిడి గోవింద్ కూడా ఎమ్మెల్యే 10 లక్షల రూపాయలు ఇచ్చారు. ఎక్కడికక్కడ చూసి మెసేజ్లు పంపిస్తున్నారు, కొంతమంది ఆన్లైన్లో కూడా పే చేస్తున్నారు. అది కూడా ట్రాన్స్పరెంట్గా మీకు రిసీప్ట్ కూడా ఇమీడియట్గా పంపిస్తున్నాం. ఎవరు ఎక్కడ డబ్బులు ఇచ్చినా మళ్ళా నా దృష్టికి వస్తుంది, నేను కూడా చూస్తున్నాను. ఎందుకంటే పార్టీకి సేవలు అందించడం అనేక రకాలు. ఒకటి, కొంతమంది సోషల్ మీడియాలో పనిచేస్తారు, కొంతమంది డైరెక్ట్గా పనిచేస్తారు, కొంతమంది ఆర్థిక సహాయం ఇచ్చి పార్టీని ఆదుకుంటారు, కొంతమంది డబ్బులు ఇస్తారు, పార్టీకి పనిచేస్తారు, సోషల్ మీడియాలో కూడా పనిచేస్తారు. అలాంటి వారినందరినీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పార్టీకి విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్క నాయకుడిని, ₹1 నుంచి ₹1,00,00,000 వరకు ఇచ్చిన నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, నీతి నిజాయితీగా సంపాదిద్దాం, ఎథికల్గా సంపాదిద్దాం. సంపాదించిన దాంట్లో మనకు గౌరవం ఇచ్చినటువంటి పార్టీకి ఎంత వీలైతే అంతవరకు ఆర్థికంగా సహాయం చేయగలిగితే పార్టీ శాశ్వతంగా ఉంటుంది, మన కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. ఇది ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
ఒక్క నిమిషం. ఇక్కడ పార్టీకి విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు ఒక్క నిమిషం చెప్పేసి నెక్స్ట్ ఎజెండాకి వెళ్దాం. పల్లె రఘునాథ్ రెడ్డి ఎక్స్ మినిస్టర్ 10 లక్షలు, కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే 50 లక్షలు, పంచుమర్తి అనురాధ 1 లక్ష రూపాయలు, పోలా నాగరాజు ఆర్టీసీ జోనల్ చైర్మన్ 1,116,000, బాజీ చౌదరి 5 లక్షలు, రజని మదనపల్లి 10,000, మంతెన శివ నాగమల్లేశ్వరరావు 5 లక్షలు, వల్లూరి కుమారస్వామి ఇస్ బ్రదర్ సంజీవ్ కుమార్ వాళ్ళు 50,001, బాలాజీ నోకసాని 1,00,000 రూపాయలు, పరచూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ క్యాడర్ 10 లక్షలు, కనిగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ క్యాడర్ 10 లక్షలు, కిలారు రాజేష్ 10 లక్షలు, చింతకాయల విజయ్ 10 లక్షలు, కొమ్మలపాటి శ్రీధర్ 5 లక్షలు, బుచ్చరాం ప్రసాద్ 5 లక్షలు, కావలి ప్రతిభాభారతి 2 లక్షలు, మల్లికార్జునరావు గుమ్మడి 1 లక్ష, రెడ్డయ్య బాబు 1,00,000 రూపాయలు, రవినాయుడు 2 నెలల శాలరీ, గల్లా మాధవి 1 లక్ష, దర్వూరి నాగేశ్వరరావు పల్నాడు డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ 1 లక్ష, కన్నా లక్ష్మణ్ 1 లక్ష, ఆంజనేయులు 25 లక్షలు, మక్కసాని మల్లికార్జునరావు డి గుంటూరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ 5 లక్షలు, పి వెంకటరెడ్డి వెనుకొండ 1 లక్ష, ఉమాపతి నాయుడు ఆదోని 2 లక్షలు, వాహిద్ హుస్సేన్ కర్నూల్ 3,06,000, కందికుంట వరప్రసాద్ 9 లక్షలు, థామస్ 25 లక్షలు, భాష్యం ప్రవీణ్ 20 లక్షలు, కేసినేని చిన్ని 20 లక్షలు, తుగ్గలి నాగేంద్ర 2 లక్షలు, అదేవిధంగా నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నారాయణ 1 కోటి రూపాయలు, టీజీకే మూర్తి 1 లక్ష, సాయి నాగార్జున 1 లక్ష, ఆనం రామనారాయణ రెడ్డి 1 crore, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 10 లక్షలు, ఎంఎం కొండయ్య 5 లక్షలు, గద్దె అనురాధ 5 లక్షలు, ఎరపత్ని శ్రీనివాస్ 10 లక్షలు, రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి 50 లక్షలు, బొబ్బా గోవర్ధన్ 5 లక్షలు, గంగాప్రసాద్ 50 లక్షలు, తిరుపతిరావు పెంట 1,50,000, సోమశెట్టి వెంకటేశ్వర 1 లక్ష, గుంటుపల్లి విలేజ్ ఇన్ అద్దంకి 50,000, ప్రవీణ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ పోతలపట్టు 1 లక్ష, చంద్రబాబు జీ క్లస్టర్ 3 ఇన్ఛార్జ్ పోతలపట్టు 1 లక్ష, వెంకటేష్ చౌదరి మండల పార్టీ ప్రెసిడెంట్ తవణంపల్లి 1 లక్ష, సాంబశివనాయుడు 5 లక్షలు, బంగారుపాలెం, గంగవరపు గోపి క్లస్టర్ 6 ఇన్ఛార్జ్ పోతలపట్టు 1 లక్ష, ఉట్ల శ్యామ్ సుందర్ ఎన్ఆర్ఐ పోతలపట్టు 3 లక్షలు, హరిబాబు నాయుడు మండల పార్టీ ప్రెసిడెంట్ ఐరాల 1 లక్ష, జి రాజా అండ్ రాధా వీళ్ళ ఐరాల మండలం 1 లక్ష, సుచిత్ర కన్నయ్య నాయుడు ఐరాల 1,116,000, పెన్మినేని బాబ్జీ 1 లక్ష, యార్లగడ్డ వెంకట్రావు 5 లక్షలు, వీరంకి గురుమూర్తి 2 లక్షలు, బోడే ప్రసాద్ ఎమ్మెల్యే 5 లక్షలు, రాము వెరిగండ్ల 5 లక్షలు, రావి వెంకటేశ్వరరావు 5 లక్షలు, రాఘవేంద్రరావు గుడివాడ ఎక్స్వై మున్సిపల్ చైర్పర్సన్ 1 లక్ష, అదే మరి కాగిత కృష్ణప్రసాద్ 1 లక్ష, వర్లకుమార్ రాజా 1 లక్ష, క్యాడర్ మచిలీపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తం కలిసి 25 లక్షలు, శంకర్ ప్రసాద్ పెనమలూరు 1 లక్ష, రాజేంద్ర ప్రసాద్ 1 లక్ష, మొత్తం కలిసి 6,50,66,000 రూపాయలు అనౌన్స్ చేశారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నా. వీళ్ళు కాకుండా సోమిరెడ్డి 5 లక్షలు,
పోలమరెడ్డి దినేష్ రెడ్డి ఒక 5 లక్షలు, ఇంకొక పక్క దామ మహేష్ 1 లక్ష, వీరేష్ బాబు 2 లక్షలు. వీళ్ళు కూడా అభినందిస్తున్నా. గద్దె రామ్మోహన్ ఇచ్చాం 25,116. మొత్తం కలిసి ఇప్పటి వరకు వచ్చింది డే 1 11,65,742. ఉదయం నేను అనౌన్స్ చేసింది 5,93,255 రూపాయలు. మొత్తం కలిసి యాజ్ ఆన్ నౌ ఇప్పుడు యాడ్ చేసింది కొంత ఉంది, మొత్తం కలిస్తే 24 కోట్ల ప్లస్ అవుతుంది. దీనికి మనస్ఫూర్తిగా అందరిని అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి దాతలను కూడా అభినందించాలి, ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.